తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడుకోవాలని, తెలుగు భాషను విస్మరించడం తగదని రాజమహేంద్రి డిగ్రీ కళాశాల కరెస్పాండెంట్ టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అభ్యుదయ రచయితీల సంఘం అరసం రాజమహేంద్రి మహిళా డిగ్రీ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం స్థానిక రాజమహేంద్రి మహిళా డిగ్రీ కళాశాలలో టీకే విశ్వేశ్వరరెడ్డి అధ్యక్షతన వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి జయంతి తెలుగు భాషా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ గిడుగు రామ్మూర్తి తెలుగు భాషను వాడుక భాషగా, ప్రజల జీవన భాషగా ముందుకు తీసుకువెళ్లారని అన్నారు. అందుకే రామ్మూర్తి జయంతి రోజున తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు. మాతృభాష తెలుగు భాషను విస్మరించడం అంటే కన్న తల్లిని కించపరచడమేనని, తెలుగు భాష చాలా గొప్పదని, తెలుగు పదాలు మాతృమూర్తి పాల వంటివని టీకే అన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని రాజమహేంద్రవరం కేంద్రంగా పునరుద్ధరించాలని, అవసరమైతే దీనికోసం ఉద్యమం కూడా సాగిస్తామని టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి టీకే విశ్వేశ్వరరెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తూర్పుగోదావరి జిల్లా అభ్యుదయ రచయితల సంఘం అరసం అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పడాల వీరభద్రరావు మాట్లాడుతూ ప్రస్తుతం తెలుగు భాష మసకబారుతున్నదని, తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఆసన్నమైందని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గ్రంథాలయాలను బలోపేతం చేయాలని, రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించిన అన్ని జిల్లాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విభజింపబడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో, తూర్పుగోదావరి జిల్లా కేంద్రం రాజమహేంద్రవరంలో జిల్లా గ్రంథాలయ సంస్థలు ఏర్పాటు చేయాలని పడాల వీరభద్రరావు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రాజమహేంద్రి మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ టి సత్య సౌందర్య, రచయితలు నన్నయ్య విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ ఆర్ఎస్ వరహాలదొర, గండి స్వామి ప్రసాద్, ఎస్ఆర్ పృథ్వీ, డాక్టర్ పివిబి సంజీవరావు, డాక్టర్ బిహెచ్వి రమాదేవి, మల్లిమొగ్గుల గోపాలరావు, లోలాభట్టు శ్రీనివాసరాజు, గొట్టిమొక్కల అనంతరావు, దర్నాలకోట వెంకటేశ్వరరావు, ఏ రామకృష్ణ, ముండూరి మల్లికార్జునరావు, అంబడిపూడి కృష్ణ, దత్తాత్రేయ శర్మ, రాజమహేంద్రి కళాశాల తెలుగు ఉపాధ్యాయులు ఏఎల్ సావిత్రి, కె లక్ష్మి, విభూది బ్రదర్స్ కళాకారిణి వీర్నాల సుబ్బలక్ష్మిలను సాలువా కప్పి జ్ఞాపికలు అందజేసి ఘనంగా సత్కరించారు. తొలుత రాజమహేంద్రి మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్, అరసం జిల్లా కార్యవర్గ సభ్యురాలు తేతలి సత్య సౌందర్య జ్యోతి ప్రజ్వలన చేయగా కళాశాల విద్యార్థులు ప్రార్థనా గీతం ఆలపించారు. జన విజ్ఞాన వేదిక తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు ముండూరి మల్లికార్జునరావు మాతృభాష తెలుగులోనే మాట్లాడాలని, తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటాలని ప్రమాణం చేయించారు. విభూది బ్రదర్స్ జానపద కళాకారులచే విభూది శ్రీనివాసరాజు బృందం మాతృభాష తెలుగు తల్లి గిడుగు రామ్మూర్తిపై పాడిన పాటలు సభను ఆకట్టుకున్నాయి. చివరగా పడాల వీరభద్రరావు వందన సమర్పణ చేశారు. కలిసి ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని మర్చిపోకుండా చేయడము చాలా ఆనందదాయకంగా ఉంది నాకు. సో దానికి నేను కృతజ్ఞతగా చెప్తున్నాను. ముఖ్యంగా నాటి శ్రీకృష్ణదేవరాయల నుంచి నేటి పడాల వారు, విశ్వేశ్వరరెడ్డి లాంటి వాడు ఉండబట్టి ఈరోజు తెలుగు భాషను కొంతవరకు అలాగా పుడుతున్నట్టుగా పరిగెట్టట్లేదు, నడవటం లేదు కూడా అని చెప్పచ్చు నా ఉద్దేశంలో. ఎందుకంటే తెలుగు భాష మీద వేరే భాష యొక్క దాడి బాగా జరగటం వల్ల తెలుగు భాషలో ఉన్న అక్షరాలు కానీ, తెలుగు భాషలో పదాలు కానీ మర్చిపోయి ఆ పదాల స్థానంలో వేరే భాష పదాలు రావటం వల్ల మనం పూర్తిగా తెలుగు భాషను మర్చిపోయి ఆ పదాలే దొల్లుతున్నాయి. మనం 100%లో 80%, 70% ఇతర భాషా పదాల యొక్క ప్రయోగం వల్లనే తెలుగు భాష మరుగున పడిపోయింది అని చెప్పగలను గట్టిగా. అది ఆ విధంగా చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న పద్యాలు ఉన్నాయి. అంటే నా ఉద్దేశంలో మా చిన్నతనంలో మేము చదువుకున్నప్పుడు మాకు ఒక క్లాస్ ఉండేది, తెలుగు క్లాస్ ఉండేది. ఆ క్లాసులో కంపల్సరీగా కవితా పోటీలు లేకపోతే ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్, ఎలక్షన్ కాంపిటీషన్స్ ఉండేవి. ఇప్పుడు అలాంటి పరిస్థితే లేదు మా భాషకి, తెలుగు భాషకి. సో నేను అనేది ఏంటంటే ప్రతి విద్యార్థి రోజు ఒక పద్యం చెప్పే ఏర్పాటు ఆ తెలుగు టీచర్స్ చేయగలిగితే కనీసం తెలుగు భాష అనేది ఉంది అనే విషయం ఆ పిల్లలకు తెలుస్తుంది. వాళ్ళ పిల్లలకి వాళ్ళకి చెప్పుకోవడానికి అవకాశం పరిస్థితి ఉంటుంది. చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఉప్పు కప్పు రంగు నొక్క పోలిక నుండి చూడ రుచుల జాడ వేరు అనే ఒక పద్యం ఉంది, అందరికీ తెలిసిన విషయం. కానీ అది ఎలా చదవాలో అనే విషయం కూడా
నాకు కూడా ఈ మధ్య కాలంలోనే తెలిసింది. అది ఎలాగంటే ఉప్పు కప్పు రంగు నొక్క పోలిక నుండు చూడ, అంతే చూడ. నెక్స్ట్ చూడ రుచుల జాడ వేరు, అంటే రెండు ఉప్పు కప్పులో రెండు ఒకలానే ఉంటాయి చూడటానికి, కానీ దాన్ని పక్క పక్కనే పెట్టి చూసిన రుచులు వేరు ఉంటాయని చెప్పి చెప్పాడు కదా అర్థం. విద్యార్థులందరికీ నా ఆశీస్సులు, వేదిక ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు. ఈరోజు గడుపు రామూర్తి పంతులు గారి జన్మదినం. ఆయన జన్మదినాన్ని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఎందుకు తెలుగు భాషా దినోత్సవంగా ఆయన పుట్టినరోజును జరుపుకుంటున్నారు అని అంటే వారి గురించి 2-3 విషయాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రామూర్తి గారు చరిత్ర ఉపాధ్యాయులు. ఆయన 1907-1908 సంవత్సరంలో అప్పటి విద్యాశాఖ అధికారి అయినటువంటి బిఏ ఏడ్స్ గారి ప్రేరణతో తెలుగు భాష అందరికీ అందుబాటులోకి రావాలి, కేవలం గ్రంథాలలో నిక్షిప్తం కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఒక ఉద్యమంగా తీసుకురావడం జరిగింది. ఆయన 1911 సంవత్సరంలో ఉద్యోగ విరమణ చేశారు. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో ఉద్యమాన్ని, వ్యవహారిక భాష ఉద్యమాన్ని నడపడానికి నడుము పట్టుకున్నారు. 1900 అప్పటి నుండి తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలని తిరుగుతూ తెలుగు గ్రాంధిక భాషకు బదులు వ్యవహారిక భాష ఎందుకు ఉండాలి అనేటువంటి తన అభిప్రాయాన్ని సభల ద్వారా రాష్ట్రమంతటా తెలియజేస్తా ముందుకు సాగుతున్న తరుణంలో 1912 సంవత్సరంలో ఒక సంఘటన జరిగింది. సభావేదికను అలంకరించినటువంటి పెద్దలు, మాన్యులు, ఈ కళాశాల వ్యవస్థాపకులైనటువంటి టీకే విశ్వేశ్వరరెడ్డి గారికి, అట్లనే అభ్యుదయ సంఘ రచయిత సభాటువంటి పడాల వీరభద్రరావు గారికి శిరస్సు వచ్చి నమస్కరిస్తూ మిగతా వారందరికీ కూడా ఈ తెలుగు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన మాతృభాష సాధారణంగా ఇందాక చక్కనటువంటి పాటల్లో తెలుగు యొక్క గొప్పతనాన్ని గురించి, హిందీ యొక్క గొప్పతనాన్ని గురించి చాలా చక్కగా వివరించారు. అది సరిపోతుంది. అయితే విద్యార్థులుగా మీకు ఇచ్చే సందేశం, మనం ప్రతినిత్యం ఎన్ని తెలుగు పదాలు మాట్లాడుతున్నాం? మీరు తెలుగు ఎంతమందికి రాయవచ్చు? ధన్యవాదాలు. ముందుగా నేను ప్రిన్సిపల్ మేడం సౌందర్య గారికి చెప్పాలి. ఎందుకంటే ఈరోజు మన భాష పట్ల మనం ఒక చిన్న చూపు చూసుకుంటున్నాం. తెలుగు మాట్లాడితే చాలా తక్కువ వాళ్ళు అనేటువంటి భావనతో మనం ఉంటున్నాం. ఎందుకంటే ఒక జాతి మనుగడకు భాష అనేటువంటిది అవసరం. భాష లేకపోతే జాతే ఉండదు. ఒక జాతి అభివృద్ధి చెందాలి అని అంటే, మనలో సంస్కృతి సాంప్రదాయాలు నిలవాలి అంటే అందుకు ప్రధాన సాధనం భాష మాత్రమే. అలాంటి భాషని, అందులో మన మాతృభాష, దానికి చక్కని తెలుగు పదం ఏంటో చెప్పండి. మాతృ అనేటువంటిది సంస్కృత పదం, భాష అనేటువంటిది సంస్కృత పదం. మరి తెలుగు భాష, తెలుగు కాదు, అమ్మ భాష. ఇంకా నేటి సభాధ్యక్షులు, రాజమహేంద్రి కళాశాల వ్యవస్థాపకులు శ్రీ టీకే విశ్వేశ్వరరెడ్డి గారికి, అదేవిధంగా అభ్యుదయ రచయితల సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీ పడాల వీరభద్రరావు గారికి, మరియు ఇతర అతిథులందరికీ కూడా నమస్కరించుకుంటూ, వేదిక ముందు ఉన్న విద్యార్థులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, మొదటిగా మీ అందరికీ కూడా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ కూడా మంచి విషయాలు ప్రతి ఒక్క అతిథి కూడా తెలియజేసి ఉన్నారు. దాన్ని బట్టి ఇంకా నేను కూడా చాలా విషయాలు తెలుసుకున్నాను తెలుగు గురించి కూడా, తెలుగు మీనింగ్స్ కూడా. ఈ టమాటా అంటే నాకు కూడా తెలియదు, టమాటా అనుకుంటాం కాబట్టి. అయితే నేను కూడా మీకు చిన్న సంఘటన చెప్తాను. నేను లండన్ లో MS చదువుతున్నప్పుడు అక్కడ
ఓన్లీ నాకు ఫ్రెండ్స్ అందరూ కూడా ఎవరంటే తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, ఇతర లోకల్ గా ఉన్నటువంటి సిటిజన్స్, యూకేలో ఉన్న సిటిజన్స్ అంతా క్లాస్మేట్స్ గా ఉంటూ ఉండేవారు. అయితే అక్కడ తెలుగు వారు ఎవరు లేరు. అయితే ఆ టైంలో తెలుగు వారు ఎవరైనా కనిపిస్తే బాగుండు అనుకున్నాను తప్ప ఎక్కడ కూడా నాకు కనిపించలేదు. అయితే ఒక రోజు మార్కెట్ లో ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి షాపింగ్ వెళ్ళినప్పుడు నేను ఇంటికి ఫోన్ చేసి తెలుగులో మాట్లాడుతున్నాను. అయితే వెంటనే నా పక్క నుంచి ఒక లేడీ డాక్టర్, అంటే డాక్టర్ అని తర్వాత తెలిసింది, ఆవిడ వెంటనే పరిగెత్తుకుని వచ్చి మీరు తెలుగా అని అడిగారు నన్ను. నాకు చాలా ఆనందం వేసింది అనమాట. ఒక ఊరు కాని ఊళ్ళో దేశం కాని దేశంలో మనం ఉంటూ ఉన్నప్పుడు ఒక తెలుగు వారు వాళ్ళే వచ్చి మీరు తెలుగా మీరు ఎక్కడ అన్నారు, వారు నా నంబర్ ఇచ్చారు, నంబర్ తీసుకున్నారు, మా ఇంటికి లంచ్ కూడా రండి అని ఇన్వైట్ చేశారు. అంటే ఎంత ఆనందం వేసిందంటే మన తెలుగు వాళ్ళని చూసిన తర్వాత ఆ తెలుగులో మాట్లాడుతూ ఉండగా జరిగిన సంఘటన బట్టి నేను చాలా ఆనందపడ్డాను. శిల్పం చూస్తూ ఉంటాం. శిల్పంలో మనం ఆ వాట్సాప్ లో కొడితే ఆయన గురించి ఖచ్చితంగా వస్తుంది. ఆయన గురించి మనం అందరూ కూడా తెలుసుకోవాలి. ఎందుచేత తెలుగు భాషను గ్రాంథికంలో ఉండేటటువంటి తెలుగు భాషను పామరులకి, పండితులకి, ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే రీతిలో తెలుగు భాషను ఆయన అనువాదించి తెలుగు భాషను మనందరికీ అందించినటువంటి వ్యక్తి ఆయన. ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి. ఆయనే మన గురువు వెంకట రామమూర్తి గారు. ఆయన గురించి తెలుసుకోవాలి, అది మనందరి బాధ్యత కూడా. తెలుగంటే బాగా తేలికని మా అబ్బాయిని డబ్బులు కట్టి వాడు భుజాల పుస్తకాలు పెట్టి వాడి ఇంగ్లీష్ కాన్వెంట్ నెట్టాం. వింటున్నారమ్మా? అంటే ఇంగ్లీష్ చదవద్దని చెప్పడం లేదు. మనం జాబ్ చేయడానికి, ఉద్యోగం చేయడానికి ఇంగ్లీష్ అవసరమే, కానీ తెలుగును కూడా మర్చిపోకూడదు. కాబట్టి విషయం మనం తెలుసుకోవాలి. అది ఇంగ్లీష్ బడిలో కంటే ఇంగ్లీష్ స్కూల్లోకి నెట్టింది. ఆ ఇంగ్లీష్ స్కూల్కి వెళ్ళగానే మీ అబ్బాయి ఒక్కరోజు స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చాయి. ఒక్కరోజు ఇంగ్లీష్ స్కూల్ కి అంటే చదువుకుని ఇంటికి వచ్చాడు మీ అబ్బాయి. అప్పుడు వాళ్ళ అమ్మని అమ్మ మానేసి మమ్మీ అన్నారా? అప్పుడు మా ఆవిడ ముఖం దత్తాగిందంత అయిపోయి పక్కన పిలిచి సుబ్బమ్మ, సూరమ్మ, ఎంకమ్మ రండి బాబు, మా అబ్బాయి ఇంగ్లీష్ కరెంట్లోకి వెళ్ళి నన్ను అమ్మాని మనిసి అందంగా మమ్మీ అన్నారు. మమ్మీ అంటున్నారమ్మా అని చెప్పి మీ ఆవిడ పొంగిపోయింది, సంబరపడిపోయింది. అసలు అమ్మా మీరు అందరూ చదువుకున్నారు కాబట్టి మనం అని అడుగుదాం, అసలు మమ్మీ అంటే అర్థం ఏమిటో తెలుసా? ఈజిప్ట్ దేశంలో సత్య శవాలను మమ్మీ అంటారు చెప్పారు. మనకి చూడండి, కాళోజీవి అన్నపురాసులు ఒక చోట, ఆకలి మంటలు ఒక చోట, చక్కిలాలు ఒక చోట, గట్టి దవడలు ఇంకొక చోట అని చక్కని అద్భుత కవితలు రాసిన వాడు. అన్య భాషలు నేర్చి ఆంధ్రము రాదొచ్చు, సకిలించు ఆంధ్రుడా చావ వెదుకురా అంటాడు. మిగిలిన భాషలని తెలుగు భాష అనగానే ఆంగ్ల భాష అనగానే అంత పులికెద వెళ్ళరా అని చెప్తాడు అనమాట. అట్లాంటి కాళోజీ ఎంత ఆవేదనతో చెప్పాడో చూడండి. అయితే ఈ భాష గొప్పదనం గురించి నేను పద్యాలు చెప్తాను. నేను మీకు కప్ప అరుపు ఎలా ఉంటుందో అలా ఒక కవి పద్యం రాశారు. పరమ వివేకరాయ గుణభాస్కర నీటి తటాకనందునను ఇరుమదయున్న కప్పలు మిగింపు నటింపక కింపు రాత్రయు ఘరం ఎనిమ్మని అరుచుచున్నవి కప్పలు అనేక భంగులను. కప్ప అరుస్తున్నట్టుగా చెప్పాడు చూడండి పద్యం. అలాగే చమత్కారం, శ్రీనాథుడు ఏమన్నాడు? చిన్న చిన్నరాళ్ళు చిల్లర దేవుళ్ళు నాకు లేటి నీళ్లు నాపరాడు, సజ్జొన్నపుళ్ళు సర్పపులను తేడు పల్లనాటి సీమ పల్లె సీమ అని ప్రాంతాన్ని వర్ణించడమే కాకుండా సిరికల వారికి చెల్లు తరుణులు 16,000 తగపెండ్లాడను. రాయలసీమ కరువు గురించి ఈశ్వరుని బ్రతిమలాడుకున్నాడు అనమాట. ఆయన డబ్బున్నోడు 16,000 మందిని అయినా సరే పోషించగలడు కాబట్టి 16,000 భార్యను చేసుకున్నాడు విష్ణుమూర్తి. నిలిపెమ్మలకు ఇద్దరాంగా, నువ్వేమో ఆదిభిక్షుడి అడుక్కుంటావు, నీకు ఇద్దరు పెళ్ళారు ఎందుకయ్యా? పార్వతీదేవి, నెత్తి మీద గంగమ్మ, పరమేశ, గంగ నిడుము, పార్వతి చాలు. నీకు పార్వతి ఒక్కటి చాలు, అర్ధనారీశ్వరుడు అలా ఉండు. ఆ గంగని కనుక మాకు కుదిరితే తాగునీరు, సాగునీరు అన్నీ కూడా మేము హాయిగా ఉంటాం, పంటలు పండించుకుని అని చెప్పాడు.